ఏమిటే ఇది? అమ్మోరు సినిమాకి వచ్చి మొక్కున్నంత మాత్రాన సంతానం కలిగితే ఇక మొగుడెందుకు చెప్పు? నోరు ముయ్యండి. ఈవిడ మామూలు అమ్మోరు కాదు, కళ్ళు పోతాయి. 100 days అండి అమ్మోరు. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. నువ్వు రావే. ఏమండి కానుకలు ఉండేలో వేయండి. ఏమండి రండి అమ్మ రండి. కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి. ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతి ఇస్తాను. పట్టుకెళ్ళండి. 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టినాక పెళ్ళి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు హుండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది. ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండి అమ్మా రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తలనీలాలు ఇవ్వాలి. 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. ఇదిగోండి కేసు ఖండం టికెట్. అలా పక్క వెళ్ళండి. 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మా వాడు సూపర్ ఫాస్ట్. గీయవలసింది ఆవిడికి కాదు, ఈడికి. సారీ బొడ్డోడికా? నీ అదృష్టం నాతో గుండు చేయించుకోవడం. గుండు చేయించుకున్నాడు బానే ఉన్నాడు, నువ్వు పెడతా పెట్టి మొక్కున్నప్పుడు లేదు నొప్పి. తీసుకెళ్ళా నువ్వు రామ్మా. ఆ కుక్కేంటి? గుండు గీసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మొక్క కింద పడబోద్దా అని దాని ఆశ. ఇక్కడిక్కడే తిరుగుతుంటది. ఎరిళ్ళు శాంతించు తల్లి, శాంతించమ్మా. ప్రేక్షకులు అందరూ వాళ్ళ చేతులు డబ్బులు పళ్ళు వేస్తారు. శాంతించు తల్లి. 100 వేసినా పర్లేదు. శాంతించమ్మా, శాంతించు. నీకేం కావాలో చెప్పమ్మా. అసలు నువ్వు ఈవిడ మీదకి ఎందుకు కొనేవో చెప్పు తల్లి. కడుపు కొట్టి నా కానుకలన్నీ కాజేస్తున్నారు. ఇంకెవరు? ఈ ప్రొజెక్టర్ పాపిగాడు, ఆ బుకింగ్ బుచ్చిగాడేంట్రో. అమ్మని మనకు బిడ్డడిపోయింది. ఈ నీచల్ని ఇరక్కుమ్మన్రో. వాళ్ళ నెత్తరుతో నాకు బొట్టెట్టన్రో. అమ్మా నువ్వేంటి ఇప్పుడే మాకు తెలిసి. ఒక షో కలెక్షన్ నువ్వు తీసుకో, 3 షోలు కలెక్షన్ మేము తీసుకుంటాం. శాంతి తల్లి. మళ్ళీ కొమ్మన్రో. తల్లే 3 షోలే నీకు, ఒక్క షోనే మాకు. శాంతి తల్లే శాంతి. కొట్టిన చోట కట్లు కట్టి పంపించన్రో. కట్లు మేము కట్టుకుంటాలే మంగ. డ్యూటీ ఎక్కల్రో. హలో రాజా, నేను రోజాని. నేను ప్రేమించినప్పటి నుంచి ఏదోలా ఉంటుంది. కాఫీ తాగితే చల్లగా ఉంటుంది, కూల్ డ్రింక్ తాగితే వేడిగా ఉంటుంది. నీ ప్రేమలో పడి 3 సబ్జెక్టులు కూడా తప్పాను తెలుసా రాజా. ఇలాగే కంటిన్యూ చేస్తే నెల కూడా తప్పుతావు. క్లాస్ రూమ్ లో నువ్వే, బాత్రూమ్ లో నువ్వే గుర్తుకొస్తున్నావు. నిన్ను అస్సలు మర్చిపోలేకపోతున్నాను. అసలు నాకేమైంది? ఒళ్ళు కొవ్వెక్కింది. చిచి, ఇక్కడ పోకిరీలు ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను. బయటేసి పెట్టిన ప్రతిదానికి లవ్వే. మర్చిపోలేకపోతుంది. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. ఏ లొట్టం, నాకు సిగరెట్ పొగ పడదు. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. తీసే. నీకు ఇష్టం లేకపోతే నేనెందుకు మానేయాలి? 1 కాదు 2 కాలుస్తా. కాల్చండి సార్, మీకు ఇష్టమైతే నాకేం కష్టం. ఇదేంటి ఇలా గుర్తొచ్చింది? నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే, నువ్వు అలజడి రేపితే జారిపోద్ది లోపలున్న సెడ్డి. మా ఎన్టీఆర్ సూపర్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే, నువ్వు అలజడి రేపితే జారిపోద్ది లోపలున్న సెడ్డి. భూమిక మన ఫేవరెట్. ఇంకెప్పుడు లుంగి పైకెత్తి కట్టద్దు. యా ఇక్కడ ఇంతమంది మగాళ్ళు తిరుగుతుంటే పైకెత్తి కట్టదు. ఏంటి మగాళ్ళు తిరుగుతుంటే లుంగి పై కట్టదా? కట్టదు. రే ఏంటి అంత గట్టిగా అరిచా? ప్రభు నా లుంగి లాగేశాడు రా బాబు. ఇవాళ లక్కీగా డ్రైవర్ వేసుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే అసలు అరిచేవాడు కదా. అవును. ప్రభు షాప్ ఖాళీ చేసి వాళ్ళు నీకు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ ఇస్తాను. వదిలేయి ప్రభు. అయ్యో వాళ్ళకి ఆపని చెప్పు ప్రభు. అలా విసరకండి, నీకు దండం పెడతాను ప్రభు. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. ఈ సాయం చేస్తే నేను జీవితాంతం మర్చిపోలేను. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. నిన్ను నేను ఎలా మర్చిపోలేకపోతున్నాను, నువ్వు నన్ను అలాగే మర్చిపోలేవు.
ప్రతి క్షణం నిన్ను గుర్తుంచుకుంటాను. నేను నీ గుర్తొస్తుంటాను ప్రతి క్షణం. నేను నీ గుర్తొస్తుంటాను. నేను నీ గుర్తొస్తుంటాను. వదిలేయ్ ప్రభు. వదిలేయండిరా. ఏ ప్రభు, రే రండ్రా. ఏంటి ప్రభు ఇది? ఛ. వాడి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు ఇక్కడెలా? ఏ పని చేస్తున్నా అంజలి గుర్తొస్తుందేంట్రా? ఏదోలా ఉంటుంది. అసలు నాకేమైందో నాకే తెలియట్లేదు. నీకు లవ్ అయింది. ప్యార్, ఇష్క్, మొహబ్బత్, కాదల్, లవ్, తెలుగులో ప్రేమ. నీకు ప్రేమ పుట్టింది. అబ్బెబ్బే, అలాంటివి మనకు పడవు. పడవు అని పూర్తిగా ప్రేమలో పడిపోయావు. ఆ రోజు ఆ అమ్మాయి నీతో మాట్లాడింది విన్నప్పుడే అనుకున్నాను నువ్వు పడిపోతావని. పడిపోయావు. చచ్చా, అదేం లేదు. లేదన్నా, నీలో ఉంది. కాకపోతే ఆ విషయం నీకు తెలియడం లేదంతే. ఒకటి చెప్పు, లోకంలో ఇంతమంది అమ్మాయిలున్నా అంజలే నీకెందుకు గుర్తొస్తుంది? ఎందుకు మర్చిపోలేకపోతున్నావు చెప్పు. మనిషి దూరంగా ఉన్నా మనసు దగ్గరగా ఉండడమే ప్రేమ లక్షణం. చూడు ప్రభు, అసలు నిజమైన ప్రేమ పవరే అంత. అది పుట్టుమచ్చ లాంటిది. ఒకసారి పుట్టిందంటే చచ్చాక కట్టెతో కాలిపోవలసిందే కాని మధ్యలో మాసిపోదు. అంటే లవ్ అంటే ఇదేనా? ఎస్ ఎస్, ఒక్క క్షణంలో పుట్టి అనుక్షణం నీడలా వెంటాడేదే ప్రేమ. అయినా నేనెక్కడా, అమ్మాయి ఎక్కడా? పిచ్చి ప్రభు. ప్రభు, ఈ ప్రపంచంలో ఆస్తి, అంతస్తు, కులం, మతం, దేశం, ప్రాంతం ఇలాంటి పట్టింపులేవీ లేనిది ఒక్క ప్రేమకే. అవసరమైతే అది ఎవరినైనా ఎదిరిస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ప్రేమ కూడా అదృష్ట దేవత లాంటిదే ప్రభు. ఒక్కసారి గుండె తలుపు తడుతుంది. ఆలోచించుకో. ప్రభు, ఏంటిలా వచ్చావు? అది నేను ఆ చెమటలేంటి? గాలి రావట్లేదు. ఏంటి, గాలి రావట్లేదా? అంటే నాకు రావట్లేదు. ఏమైంది ప్రభు నీకు? ఇదిగో, నీలాగా తెలివిగా మాట్లాడడం నాకు చేత కాదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను అంతే. ఏంటది? అదే మొన్న థియేటర్కి వచ్చి చెప్పావు కదా, నేనెప్పటికీ నిన్ను మర్చిపోలేనని, మాటిమాటికి నిన్నే గుర్తు చేసుకుంటానని చెప్పావు కదా. నిజమే, రోజుకి ఒకే సినిమా 4 ఆటలు ఆడినట్టు ఎప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందా? ఇబ్బంది అయినా బానే ఉందనుకో. అదేదో తెలియని ఇది. ఇదంటే? ఇదంటే అదే, నీకు నా మీద అదేదో ఇదని చెప్పావే, నాకు కూడా నీ మీద అదే ఇది. వస్తా, ఇదిగో. హంపి బొమ్మ ఎల్లో రగుమ్మ కళ్ళార్పలేనమ్మా. నీ కన్ను వేస్తే ఈ కన్నెకేమో ఇక ధన్యమీ జన్మ. ఏ బ్రహ్మ చేశాడు ఈ అందము, ఈ బొమ్మ జన్మంత నీ బంధము. అందాలు అందాలి అందాల క్షణము. ఓ హంపి బొమ్మ ఎల్లో రగుమ్మ. జారుపైట నీది, హజామ పండు నాది, జన్మంతా ఉంది ప్రేమ సంధి. జోరుపాట నీది, నీ పల్లవేమో
అందుకోగా సుతారరాగం రేగా వరాలు అందుకోగా స్వరాలు స్వాగతమీగా జగాలనంత ఏలు ప్రేమ చెంత వచ్చి నిలిచినంత నిన్ను నేను నన్ను నువ్వు గెలుచుటెంత ఓ హంపి బొమ్మ ఎల్లో రగుమ్మ కళ్ళార్పలేనమ్మా నీ కన్ను వేస్తే ఈ కన్నెకేమో ఇక ధన్యమీ జన్మ పట్టుమంటూ నిమిషం పట్టేది కాదు సమయం పుట్టంగా ఈ ప్రేమ విషయం గుట్టు అంటూ శూన్యం గుండెల్లో ప్రేమ ధన్యం దేహాలు అన్ని దాని సైన్యం షికారు చేయునమ్మా శకాల కాలం ప్రేమ సుఖాలు కోరదమ్మా శుభాలు తెచ్చునులేమ్మా స్వరాజ్యం వచ్చి స్వర్గమంతు ఇల్లు మనము కట్టినంత లోకమంత లోకు వంట ప్రేమ చెంత ఓ హంపి బొమ్మ ఎల్లో రగుమ్మ కళ్ళార్పలేనమ్మా నీ కన్ను వేస్తే ఈ కన్నెకేమో ఇక ధన్యమీ జన్మ ఏ బ్రహ్మ చేశాడో ఈ అందము ఈ బొమ్మ జన్మంత నీ బంధము అందాలు అందాలి అందాల క్షణము ఓ హంపి బొమ్మ ఎల్లో రగుమ్మ నీ కూతురు అంటున్నావే ఆ అంజలి నా కూతురు కాదు 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 నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న బిడ్డ